హలో గైస్, ఎలా ఉన్నారు? బిగ్ బాస్ పెట్టే టాస్క్లకి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే విడిపోవాల్సిందే, ఎంత దగ్గర ఫ్రెండ్స్ అయినా సరే గొడవపడి దూరంగా ఉండాల్సిందే. సో నేను ఎవరి గురించి చెప్తున్నాను ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్టే. నేను చెప్తుంది నిఖిల్ అండ్ సోనియా గురించే. నిఖిల్కి సోనియాకి ఇద్దరికి గొడవ అయింది. సోనియా నిఖిల్ మీద అందరూ చూస్తుండగానే అరిచేసింది. ఇంకా నిఖిల్ అక్కడి నుంచి బాగా హట్టే పక్క వచ్చేసాడు. సరే నిఖిల్ని కాసేపు మాట్లాడిద్దాం కదా అని చెప్పేసి అబ్బాయి అక్కడికి వచ్చాడు. అబ్బాయితో నిఖిల్ ఇంకా చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు. అరే నేను కూడా అందరి ముందు అరిస్తే ఏం చేసిద్దిరా పిల్ల, ఏదో జస్ట్ నార్మల్ గా వదిలేస్తుంటే రెచ్చిపోతుంది. అయినా నన్ను ఎవరైనా డామినేట్ చేస్తే నాకు అస్సలు నచ్చదు. ఏదైనా సరే ఒకసారి చెప్పాలి, నేను 2 సార్లు చెప్పాలి, అంతేగాని మొత్తం నేనేదో ఏమీ చేయనట్టు మొత్తం తనే చేస్తున్నట్టు ఎందుకు అంత ఇదిగా చేయడం అవసరం లేదు కదా. నేను పెద్ద పెద్ద విషయాల్లోనే నాకు 2 సార్లు 3 సార్లు చెప్పి నా మీద కంట్రోల్ తీసుకోవాలని చూస్తే నాకు నచ్చదు. అట్లాంటిది ఇక్కడ హౌస్లో ఊరుకుంటున్నా కదా అని రెచ్చిపోతుంది. అయినా నేను నా పిల్లని నమ్మి మోసపోయాను రా, నన్ను నమ్మించి బాగా ఇచ్చేసింది. ఏదో నాకు అసలు ఏమీ తెలియనట్టు మొత్తం తనకే తెలిసినట్టు బాగా బిల్డప్ ఇచ్చింది అని చెప్పి సోనియా మీద తనకున్న ఆవేశం మొత్తాన్ని అబ్బాయికి చెప్పుకుంటున్నాడు నిఖిల్. కానీ అబ్బాయి నిఖిల్ని న్యూట్రల్ చేద్దామని చెప్పి చాలా ట్రై చేశాడు, కానీ నిఖిల్ ఎక్కడా తగ్గట్లేదు. అరే జస్ట్ తింటావా అని అడిగినందుకు మొహం మీద అలా వెళ్ళిపోయి గ్లాస్ పక్క తీసేస్తే ఏమని చెప్పను రా నేను. నన్ను అన్నేసి మాటలంది, ఏదన్నా 2 మాటలు అందరి ముందు తిరిగి నేనంటే ఏం చేసేది వాటికి? ఏదో పెద్ద ఇదిలా చూస్తుంది. ఎవరేమనుకున్నా సరే ఏ టాస్క్ అయినా సరే తనకే నేను సపోర్ట్ చేస్తారా, సోనియాకి నేను సపోర్ట్ చేస్తా. ఎందుకంటే సోనియా చీఫ్ అవడం నేను చూడాలి, సోనియా చీఫ్ అయిన తర్వాత ఎలా మొత్తం అందరిని లీడ్ చేసిందో నేను చూడాలి. ఓ పెద్ద గొప్పలు చెప్పుకుంటుంది కదా ఇప్పుడు, నోటితో గొప్పలు చెప్పడం కాదు, మామూలుగా అసలు ఎలా పాటించేదో నేను చూడాలనుకుంటున్నా. ఆయన అస్సలు నమ్మకూడదు తన్ని. ఏదో గొంతేసుకుని పడిపోయి అందరినీ డిఫెండ్ చేసి మన టీంని ప్రొటెక్ట్ చేసేది అనుకున్నాను, కానీ నా మీదే ఎక్కేసి నన్నే ఒక కీల్ బొమ్మలా తీసేదని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసి వాళ్ళందరి దగ్గర నేను చీప్ అయిపోయాను కదా తన వల్ల, నేను ఏంటో చూపిస్తా ఇక నుంచి అది ఇది అని చెప్పి నిఖిల్ అన్నాడు. ఈలోపు ఇంకొక పక్క నిఖిల్ అంత సీరియస్ గా ఉంటే నిఖిల్ మీద కామెడీ చేసుకుంటున్నారు సోనియా అండ్ మణికంఠ. సోనియా చాలాసేపు చూసిద్ది నిఖిల్ వస్తాడేమో అని చెప్పేసి, నిఖిల్ ఇంకా వచ్చేలా లేడరా మనమే అటు వెళ్ళాలేమో అని చెప్పేసి మణికంఠతో అంటే, ఆడేమైనా హౌస్ కి ఆక్సిజన్ ఏంటి, వాడు లేకపోతే ఉండలేకపోతున్నావు నువ్వు, వాడేదో గొప్పలాగా ఎందుకు అంతా బిహేవ్ చేస్తున్నావు, ఏం అక్కర్లా నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పేసి కొంచెంసేపు కామెడీ చేసుకున్నారు. ఆ తర్వాత మధ్యలో మళ్ళీ మణికంఠ అంటున్నాడు, నువ్వు లేకపోతే ఆడు ఏమైపోతాడో, ఒంటరిగా మిగిలిపోతాడేమో ఏదో అని చెప్పేసి నిఖిల్కి ఏమీ చేత కాదు అన్నట్టు జోక్గా నిఖిల్ మీద కామెడీ చేసుకుంటున్నారు. కొంతసేపటికి అభయ్ నవీన్ అక్కడి నుంచి లేచి సోనియా దగ్గరికి వస్తాడు. నిఖిల్ బాధని అర్థమయ్యేలా సోనియాకి చెప్దామని చెప్పి, కానీ సోనియా మాత్రం నిఖిల్ని చీప్ గానే చూస్తుంది. తను ఏదో పెద్ద మోనార్క్ అన్నట్టు బిల్డప్ ఇస్తుంది అనమాట. ఇంకా అబ్బాయికి కూడా చిరాకు వచ్చి చెప్పాలా లేదా అని చెప్పేసి ఏం మాట్లాడకుండా కామ్గా ఉండిపోయాడు. సో గైస్, దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సోనియా ఏం చేయాలనుకుంటే వచ్చేసింది, ఎవరిని కేర్ చేయదు. ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, తర్వాత చనువు ఎక్కువ తీసుకుంటుంది, ఆ తర్వాత అథారిటీ చాలా ఇష్టంగా ట్రై చేస్తుంది. సో అదే ప్రాసెస్లో నిఖిల్ దగ్గర కూడా చేసేసరికి నిఖిల్కి అథారిటీ నేచర్ నచ్చక పక్కకి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఒక నిజం ఏంటంటే నిఖిల్ ఇప్పటికైనా రిలీజ్ అయ్యాడు సోనియా మాయలో పడిపోయి నన్ను నేను కోల్పోయానని చెప్పేసి. ఇక్కడి నుంచి అయినా సరే నిఖిల్ ఎంత అగ్రెసివ్గా ముందాడేవాడో అలాగే అన్ని విషయాలు ఉంటాడని చెప్పి అనుకుందాం. చూడాలి మరి ముందు ఆట ఎలా ఉండబోతుందో. సో సోనియా వైఖరిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. ఇంకా కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.